నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సంగీతం శ్రీనివాస్ గారు వాస్తవానికి కొత్త స్టోరీస్ ఎంచుకోవడంలో కావచ్చు, సినిమాల చిత్రీకరించడంలో కావచ్చు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. వినూత్నమైనటువంటి ఒక ప్రయోగాలు చేయడంలో ఆయనే సాటి. పుష్పక విమానం లాంటి సినిమా దాదాపు ఒక్క డైలాగు లేకుండా సినిమాని అంత పెద్ద హిట్ చేయించారంటే సంగీతం శ్రీనివాస్ గారికే సాధ్యం అని చెప్పు అనుకోవచ్చు. నాడు అప్పుడు ఎన్ని హిట్లు వచ్చాయో తెలుసు. నేడు ఆయనకి దాదాపు 94 ఏళ్ళు. 94 ఏళ్లలో ఇప్పుడు SS61 అనేటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది. సో మొత్తానికి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎలా చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు SSR61 ఇది ఒక వర్కింగ్ టైటిల్. వైజయంతి వాళ్ళకి, ముఖ్యంగా వైజయంతి బ్యానర్ మీద రూపొందబోతున్న సినిమా ఇది. మహానటి దర్శకుడు, మరి కల్కి సినిమా దర్శకుడు, మరి ఈయనకి వచ్చిన ఆలోచన అది నాగేశ్వరికి. ఎందుకంటే సంగీతం శ్రీనివాసరావు గారితో ఒక సినిమా చేయించాలి అనే కోరిక వచ్చింది. కోరిక రావడం తర్వాత ఆయన ఆగటం కానీ ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే, నాకు తెలిసి 94 ఏళ్ల వయసులో సినిమాని డైరెక్షన్ చేయాలన్న చేసిన వ్యక్తులు నాకు తెలిసేదే లేరు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ హాలీవుడ్లో ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. అసలు 90 ఏళ్ళు జీవించటమే ఒక ఇది. అలాంటిది సినిమా డైరెక్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన 92 ఏళ్ళ వయసు, 97 ఏళ్ళ వయసు వెల్కమ్ ఒబామా అని ఒక సినిమా కూడా చేశారు ఆ మధ్యన. అది కూడా చేశారు. సంగీత శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఆయన చేసిన ప్రయోగాలన్నీ వెరైటీ ప్రయోగాలే. పుష్పక విమానం మాటలు లేకుండా సినిమా చేయటం, విచిత్ర సోదరులు కమల్ హాసన్తో మరుగుజ్జుని తయారు చేయటం, మరుగుజ్జుగా పెట్టడం, డ్యూయల్ రోల్ చేయటం, అదో విశేషం. అయితే మైకేల్ మదన కామరాజు 4 పాత్రలు తీసుకురావటం, ఇది ఒక ప్రయోగం. సాధారణంగా టైం ట్రావెల్ అనే కథాంశం హాలీవుడ్ వాళ్ళు చేస్తారు. ఆ టైం ట్రావెల్ ప్రయోగాన్ని ఈయన ఆదిత్య 369 సినిమా చేయటం. అదే ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది, ఆదిత్య 999 మ్యాక్స్ అనే. దానికి కూడా ఇన్పుట్స్ ఇచ్చారని చెప్తున్నారు. కల్కి సినిమాకి ఇన్పుట్స్ ఇచ్చారు, టైం ట్రావెల్ కథాంశమే. ఆయన ఇప్పటికీ షార్ప్గా ఆలోచిస్తూ ఉంటారు సంగీత శ్రీనివాసరావు గారు. ఎందుకంటే కేవీ రెడ్డి గారి స్కూల్ ఆయన మాయాబజార్కి పనిచేశారు. మరి అప్పటి నుంచి వరుసగా ఆయన ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పనిచేసిన తర్వాత, డైరెక్టర్ అయిపోయిన తర్వాత నుంచి కూడా దాదాపు 61 సినిమాలు చేశారు. అన్నీ కూడా చాలా సినిమాల, అమెరికా అమ్మాయి కానీ ఇలా చూసుకుంటే సంగీత శ్రీనివాసరావు గారి కెరీర్లో చాలా సినిమాలు ఉంటాయి. చాలా వెరైటీ ప్రయోగాలు చేయడంలో ముఖ్యంగా కొత్తగా ఆలోచిస్తారు, అలా చేస్తుంటారండి ఆయన. అయితే అదే కాకుండా ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. అదిగాక ఆయన సినిమా ఎంచుకునే స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే కల్కి, మొన్న వచ్చినటువంటి కల్కి చాలా ఒక ప్రపంచాన్ని సృష్టించింది. అలాంటి సినిమాకు కూడా ఆయన ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. సో 94 ఏళ్ల వయసులో ఇప్పుడు డైరెక్షన్ అనగానే సాధారణంగా నిజంగా ఇది నిజమేనా అనేటువంటి ఒక అనుభూతి ఎవరికైనా వస్తుంది. కానీ సంగీతం శ్రీనివాస్ గారికి సంబంధించి ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ప్రయోగాలు చేయబోతున్నారా? స్టోరీలో ఏదైనా చాలా కొత్తదనం ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం ఇస్తున్నారు ఈ సినిమాకి. ఇంకా ఇతర వివరాలు ఏం తెలియదు. నిర్మాణ పరంగా వైజయంతి మూవీస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన భార్య చనిపోయి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది నాకు తెలిసి. అంత వయసులో, ఒక 90 ఏళ్ల వయసులో కూడా తరచూ హైదరాబాద్ ట్రావెల్ చేసేవాళ్ళు ఆయన. ఆయన శిష్యుడు విఎన్ ఆదిత్య వాళ్ళ ఫాదరును సంగీత శ్రీనివాసరావు గారు ఫ్రెండ్స్ కావటం వల్ల విఎన్ ఆదిత్య గారిని ఎంకరేజ్ చేసింది కూడా సంగీత శ్రీనివాసరావు గారే. అట్లా ఈయన మనకు 5 ఏళ్ల క్రితం అనుకుంటా హైదరాబాద్లో ఆయన ఆదిత్య తీసేసిన సినిమా సంబంధించి 25 ఏళ్ళు అయిన సందర్భంగానే ఏదో ఈవెంట్ ఫోన్ చేస్తే ఆయన జూమ్లో ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, ఇచ్చారు కూడా. జూమ్లో చేసాం ఇంటర్వ్యూ అది సంగీతం గారితో. మరి ఆ సినిమాని అప్పుడు శివలంక కృష్ణప్రసాద్ గారు తీశారు నిర్మాతగా. ఇప్పటికీ కూడా మళ్ళీ అదే సినిమా సీక్వెల్ రాబోతుంది, దానికి కూడా ఇన్పుట్స్ ఇచ్చారంటున్నారు. అంత వయసులో యాక్టివ్గా ఉండటం అనేది ఒక విశేషం అని చెప్పాల్సి వస్తుంది. అప్పటికి కూడా చాలా యాక్టివ్. నేను హైదరాబాద్ వస్తే ఇంటర్వ్యూ ఇస్తాను, చెన్నై వచ్చినారు, చెన్నై రండి, ఇలా చెప్పే దర్శకులు రేరుగా ఉంటారు. అది ఒక ఎన్సైక్లోపీడియా. సంగీత శ్రీనివాసరావు గారు నెల్లూరు జిల్లాలో పుట్టారనుకుంటా. ఆయన టీచర్గా చేశారు, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి దిగ్గజ దర్శకులతో పనిచేశారు. ఆ సినిమా పనిచేసిన సినిమాలు కూడా కళాఖండాలు, మాయాబజార్ అని కళాఖండాలు ఉన్నాయి ఆయన పనిచేసిన సినిమాలు కూడా. అదే అండి. అయితే ఇప్పటికీ కూడా ఆయన పట్ల సినీ రంగంలో ఉండేటువంటి ప్రముఖులందరికీ కూడా ఆయనే ప్రముఖుడు అని చెప్పుకోవచ్చు అంటారా? అసలు ఆయన స్ఫూర్తి అని రాజమౌళి గారు ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా రాజమౌళి గారు చెప్పారు.
నాకు స్ఫూర్తి సింగీతం శ్రీనివాసరావు గారే అనే మాటని రాజమౌళి గారే అన్నారు. ఎందుకు అంటానంటే ఒక సినిమాని కథ సన్మాం కథలా చెప్పడం అనేది సింగీతం శ్రీనివాసరావు గారి శైలి. రాజమౌళి గారు అదే ఫాలో అవుతూ వచ్చారు. నేను అదే ఫాలో అవుతాను, సంగీతం గారి స్టైల్ని ఫాలో అవుతానని చెప్పి రాజమౌళి గారి సినిమాలు కూడా సన్మాం కథలానే ఉంటాయి చెప్తారు ఆయన కూడా. కాబట్టి చాలా మంది దర్శకులకి పాన్ ఇండియా దర్శకులు అనుకున్న రాజమౌళి నెంబర్ 1లో ఉన్న రాజమౌళి గారే నాకు స్ఫూర్తి, నేను సంగీతం గారిని ఫాలో అవుతుంటాను అనే మాట అన్నారంటే ఆయన స్టామినాని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమందికి కళకు అంకితం అయిపోయి ఉంటారండి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడిగా తీసుకుంటే ఆయన చనిపోయే టైంలో కూడా ముందు కూడా మనం సినిమా చేశారు. అమితాబ్ బచ్చన్ గారు మరి 80 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారు. మరి కల్కిలో ఆయన కూడా ఉన్నారు. రజనీకాంత్ గారు 75 ఏళ్ళ వయసులో సినిమాలు చేస్తున్నారు. ఇలా చూసుకుంటే మరి కొంతమంది ముఖ్యంగా యాక్టింగ్ అంటే ఓకే, కూర్చుని పలకటమే, కానీ డైరెక్షన్ చేయడం అనేది, మెగాఫోన్ పట్టడం అనేది మామూలు విషయం కాదు. 94 ఏళ్ల వయసు, అసలు మామూలుగా అయితే 85 ఏళ్ళు బతికితే చాలు, నేను 70 దాటితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. బతకాలనుకుంటారు, నేను ఇంకో సంవత్సరం బతకాలనుకుంటా, కానీ ఇంకో సినిమా చేయాలనుకోరు ఎవరు కూడా. ఇది ఒక రికార్డ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పద్మశ్రీ పురస్కారాలు, పద్మ పురస్కారాలు ఇచ్చినప్పుడు ఇలాంటి లెజెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇలాంటి ప్రయోగాలు చేసిన వ్యక్తికి, సినిమా ఇండస్ట్రీకి ఇలా చేసిన వ్యక్తికి మనం ఏ పురస్కారాన్ని ఇవ్వాలనేది చేయాలి. కానీ ఇంతవరకు ఆయనకి పద్మశ్రీ, పద్మ పురస్కారాలు ఏమి దక్కల ఆయన సంగీతం శ్రీనివాసరావు గారికి. సో రాబోతున్నటువంటి ఈ సినిమా కన్నా సరే మనం ఖచ్చితంగా ఏదైనా అవార్డు కూడా దక్కాలని కోరుకుందాం సార్. అంటే ఆయన పేరు అయితే నిలిచిపోతుంది. 94 ఏళ్ల వయసులో సినిమా చేశారంటే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. అది నిజంగా ఈ వయసులో ఆయన సినిమా చేయడం కూడా గొప్ప విషయం అని చెప్పాల్సి వస్తుంది. అయితే తెలుగు వాళ్ళగా మనం గర్వపడాల్సిన అవసరం ఉందంటారు? 100% అండి. ఎందుకంటే మరి ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చి సినిమా రంగంలో టీచర్గా చేశారట, ఉద్యోగాన్ని వదులుకుని ఇండస్ట్రీకి వచ్చి ఆయన భార్య కూడా ఆయనతో పాటు చాలా తోడుగా ఉండేవాళ్ళు. హైదరాబాద్ వచ్చినా ఎక్కడికి వచ్చినా కలిసి వచ్చేవాళ్ళు. అలాంటి ఒంటరితనంగానే ఆయన ఉన్నా కానీ ఆ ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఏదో ఒకటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. ఇంత వయసులో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వ్యక్తి ఆయనే. అలా కూడా రికార్డ్ చేయాలి. అలా కూడా రికార్డ్ అది. రైటర్, మంచి రైటరు, కొన్ని సినిమాలు సంగీత దర్శకత్వం చేశారు. ఇవన్నీ బహుముఖ ప్రజ్ఞ అయింది. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ సినిమా ఏదైతే రాబోతుందో 61 సినిమా మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.